హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్లో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఛానల్లో చేసిన మిస్టేక్స్, కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి, చేసిన వాళ్ళకి, నా ఛానల్ మానిటైజేషన్ అయిందా, నాకు మనీ వస్తుందా, ఇన్ని రోజులు అయింది కానీ ఇంకా మనీ ఎందుకు రావట్లేదు, అన్ని క్వశ్చన్స్ అయితే ఈ వ్లాగ్లో అయితే మీకైతే షేర్ చేస్తున్నాను. ఫస్ట్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఛానల్లో ఏం మిస్టేక్ చేశానో చెప్తాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను, నాకు యూట్యూబ్ గురించి ఏం తెలియదు. ఫస్ట్ అయితే రెగ్యులర్గా వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేసుకుంటూ వస్తున్నాను. షార్ట్స్ పెట్టాలంటే నాకు తెలియదు. వ్లాగ్ పెట్టాలి అని ఒకటే కాన్సెప్ట్తో అయితే వ్లాగ్స్ చేసుకుంటూ డైలీ వ్లాగ్స్ పెట్టేదాన్ని. అట్లా ఒక 1 మంత్ అయితే నేను రెగ్యులర్గా వ్లాగ్స్ పెట్టిన. ఇంకా ఫోన్ చూస్తుంటే ఒక టెక్ ఛానల్స్ వాళ్ళు ఉంటారు కదా, ఒక సిస్టర్ చెప్పిండ్రు అనమాట, వ్లాగ్స్ డైలీ పెట్టినా పెట్టకపోయినా షార్ట్స్ పెట్టాలి, మనం సబ్స్క్రైబర్స్ని తొందరగా రీచ్ అవుతామని చెప్పింది. అవునా అనేసి ఏం చేసిన, డే బై డే వ్లాగ్స్ పెట్టేసి ఏం చేసిన, మైండ్ అంతా షార్ట్స్కి పంపించిన. ఇంకా రోజు పొద్దుగాల షార్ట్స్ పెట్టేదాన్ని. కొన్ని మంచిగా పోయేటివి, కొన్ని మంచిగా పోకపోయేటివి. 1K పోతే మస్తు హ్యాపీ వస్తుంది కదా, అమ్మ వ్లాగ్స్ పోవట్లేవు, ఇంకా షార్ట్స్ అయితే 1K పోతున్నాయి అని మస్తు ఎగిరి సంతోషపడదాన్ని. 1K పోగానే ఇంకా అరే 1K పోతుంది కదా, వ్లాగ్స్ కన్నా ఇంకా షార్ట్స్ బెటర్ కదా, షార్ట్స్తో తొందరగా రీచ్ కావచ్చు ఇంకా అని నేనేం చేసేదాన్ని, రోజు షార్ట్స్ పెట్టేదాన్ని. మార్నింగ్ ఈవినింగ్ అట్లా పెట్టుకుంటూ పోయేదాన్ని. ఇంకా సబ్స్క్రైబర్స్ అయితే మంచిగా వచ్చిండ్రు, ఇంకా మంచిగానే అనిపించేది. కానీ ఈ వ్లాగ్స్ ఎట్లా అని ఆలోచించకపోతుండే, డే బై డే మాత్రమే పెట్టేదాన్ని. వ్లాగ్స్ మాత్రం ఎక్కువ ఇంట్రెస్ట్ షార్ట్స్ మీద చూపించేదాన్ని. కానీ అవి 3 నెలలనే షార్ట్స్ కంప్లీట్ చేయాలన్న ముచ్చట నాకు తెలియదు. తర్వాత తెలిసింది, 3 నెలలు అయిపోయింది, తర్వాత తెలిసిన తర్వాత నాకు ఏవైతే వ్యూస్ వచ్చినాయో అవన్నీ తగ్గిపోవడం స్టార్ట్ అయింది. నేను రోజు చేస్తున్నా, రోజు వ్యూస్ తగ్గిపోతున్నాయి. ఎందుకు తగ్గిపోతున్నా నాకు అర్థమైతలేదు. అయినా సరే నాకు తెలియదు. అయినా సరే ఇంకా నేనైతే రెగ్యులర్గా షార్ట్ చేసేదాన్ని. డే బై డే పోయి కాస్త వీక్లీ 3 వ్లాగ్స్ 2 వ్లాగ్స్ అట్లా అప్లోడ్ చేయడానికి కాడికి వచ్చిన నేనైతే. ఇంకా సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయినా, షార్ట్స్ పెట్టి సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయినా. ఇంకా అది లైన్ మొత్తం నిండిపోయింది. ఇంకా మస్తు ఖుషి అయిపోయినా, 1000 సబ్స్క్రైబర్స్ ఇక నిండిపోయిండ్రు ఇంకా అని. ఇంకా ఖుషి అయిపోయినాక తర్వాత ఏమైంది, అనలిస్టిక్ లా మా మరదలు చెప్పింది అనమాట, ఇట్లా అనలిస్టిక్ లా 6000 వచ్చింది, ఆ వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ అని చెప్పింది. ఇక సంతోషం ఆపుకోలేక నేను ఉరికి అనలిస్ట్ లకి చూసిన 6500 వాచ్ అవర్స్ వచ్చింది. అది ఏంది 4000 ఉంది కదా, 6000 వచ్చిందని మస్తు ఖుషి అయితే. ఇంకా సరేలే, మెయిల్ పంపించలేదేమో, అది నిండలేదేమో, వస్తుందేమో అని చెప్తే నమ్మరు కానీ నెల రోజులు వెయిట్ చేసిన. ఖచ్చితంగా నెల రోజులు వెయిట్ చేసిన. ఎంత వెయిట్ చేసినా లైన్ నిండదాయే. అరే ఏమైంది, ఎందుకు నిండలేదని మళ్ళీ టెక్ ట్రయల్స్ కి మొదలుపెట్టిన. చూసిన, అక్కడ చూసి నాకు ఏమని చెప్పిండ్రు కొంతమంది అన్న వాళ్ళు, వాచ్ వ్యూస్ కి వచ్చిన వాచ్ అవర్స్ కౌంట్ కావు, ఓన్లీ వ్లాగ్స్ కి వచ్చిన వాచ్ అవర్స్ మాత్రమే కౌంట్ అవుతాయి అని చెప్పిండ్రు. ఈ లోపు 3000 ఇది వచ్చింది. 4000 ఉండే ముందుకి, ఈ లోపు 3000 మానిటైజేషన్ వచ్చింది అనమాట. ఇంకా సరేలే అటు ఇటు కాకుండా ఉన్నా నేను. ఇంకా నేను ఏం చేసిన, రోజు వ్లాగ్స్ డైలీ 3 వెళ్ళడం అలవాటు అయింది కదా. అయినా సరే ఇంకా డైలీ 3 వారంకి 3 వెళ్ళడం అలవాటు అయింది కదా నాకు. అయినా సరే ఇంకా వారంకి 3 వెళ్ళడం అయితే అలవాటు చేసుకొని ఈ కుకింగ్ అన్ని పక్కన పెట్టేసిన. కుకింగ్ వ్లాగ్స్ పోవట్లేవు, వ్యూస్ రావట్లేవు, షార్ట్స్కే వ్యూస్ వస్తున్నాయి కదా, నేను షార్ట్స్నే చేసుకుంటా. ఇంకా వ్లాగ్స్ ఎప్పుడో ఒకసారి పెడతా అని ఆలోచించి, ఇంకా బయటకు పోతే, షాపింగ్ పోతే, గుడిలల్లో పోతే, అమ్మ వాళ్ళ ఇంటికి పోతే, ఏదైనా ఫంక్షన్స్కి పోతే ఇవి మాత్రమే చేయడం అలవాటు చేసుకున్నా. ఇంట్లో వ్లాగ్స్ చేయడం మానేసిన. అంటే నేను నెక్స్ట్ స్టెప్ ఏంది అని ఆలోచించడం మానేసిన. ఇవి వ్యూస్ వస్తున్నాయి, షార్ట్స్ పోతున్నాయి అని ఒకటే థాట్ లో ఉన్నాయి, కానీ వ్లాగ్స్ చేయడం అయితే మొత్తం తీసేసుకున్నాను. నేను చేసిన మిస్టేక్స్ ఇదే. అట్లా చేయొద్దు. షార్ట్స్ ఎంత ఇంపార్టెంటో వ్లాగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. చాలా మంది షార్ట్స్ చేస్తే సబ్స్క్రైబర్స్ వస్తున్నారు అని చెప్తున్నారు కదా, మరి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు అయితే, మరి వాచ్ అవర్స్ రావాలి అంటే షార్ట్స్ ఎంత ఇంపార్టెంటో వాచ్ అవర్స్ కూడా అంతే ఇంపార్టెంట్. లక్ ఉంటే ఒకే వ్లాగ్ లో సక్సెస్ కావచ్చు, లక్ లేకపోతే నాలాగా ఇన్ని డేస్ కూడా పట్టొచ్చు. తెలియదు కదా మనకి లక్ ఉందో మనకి లక్ లేదో, మనకే తెలియదు కదా. మన వ్లాగ్స్, మన షార్ట్స్, మన డ్యూటీ మనం చేసుకుంటూ పోవాలి. ఇది ఒక డ్యూటీ, మనం ఒక డ్యూటీకి అటెండ్ అవుతున్నాం. మనం రెగ్యులర్ గా చేసుకుంటూ పోతుందే చూసుకోవాలి, కానీ ఆ 10 వ్యూస్ వస్తున్నాయి, నా మైనస్ చెప్తున్నాను, ఆ 30 చూస్తుండ్రు, 50 చూస్తుండ్రు, 100 చూస్తుండ్రు అని ఆలోచించిన.
కానీ 100 మంది మన ఛానల్ చూస్తున్నారు కదా, అదే గ్రేట్ కదా. ఈ రోజు నేను స్టార్ట్ చేయకపోతే ఆ 100 మంది నా వ్లాగ్ చూసేవాళ్ళు కాదు కదా. ఈ రోజు 100 మంది చూస్తున్నారు, 200 మంది చూస్తున్నారు, 300 మంది చూస్తున్నారు, నా వ్లాగ్ చూస్తున్నారు కదా అని నేను ఎందుకు ఆలోచించలేదు? అట్లా ఆలోచించి నేను రెగ్యులర్గా ఎందుకు వ్లాగ్స్ పెట్టలేదు? ఈ రోజు నేను రెగ్యులర్గా వ్లాగ్స్ పెడితే ఈ పాటికి నాది కంప్లీట్ అయిపోతుంది తెలుసా. నేను చేసే పెద్ద మిస్టేక్స్ అయితే ఇదే అనమాట. నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి 1 year లోపు ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, షార్ట్స్ ఎంత ఇంపార్టెంటో వ్లాగ్ కూడా అంతే ఇంపార్టెంట్. మీరు ఏ థాట్తోని మీరు యూట్యూబ్కి వచ్చిండ్రో ఆ థాట్తోని రెగ్యులర్గా షార్ట్స్ ఎట్లా పెడుతున్నారో షార్ట్స్ 2-3 పెట్టుకోవచ్చు, వ్లాగ్ కూడా మన ఇష్టం. కానీ రెగ్యులర్గా డైలీ 1 వ్లాగ్ అయితే కంపల్సరీ ఉండేలా చూసుకోండి. అది ఒక 100 మంది చూస్తారు కదా, 100 మందికి 10 గంటలు పెట్టుకున్నాం. 10 గంటలలో స్కిప్ చేసిన 5 గంటల వాచ్ అవర్స్ మనకు వస్తున్నాయి కదా. 5 గంటలు అంటే మామూలు విషయమా? ఈ రోజు నా పరిస్థితి ఎట్లా ఉంది తెలుసా? 3000 వచ్చింది, 4000 వచ్చింది, సబ్స్క్రైబర్ది కంప్లీట్ అయిపోయింది. అది ఓకే, ఆ పరీక్ష మొత్తం రాసిన అయిపోయింది. ఇంకా షార్ట్స్ది 3 months లో కంప్లీట్ కావాలి. అది నేను కంప్లీట్ కాలేదు. నేను ఎన్ని షార్ట్స్ చేసినా నాకు డైలీ వ్యూస్ తగ్గిపోతూనే ఉంటాయి. నావి ఈడ 5000 కానీ 2000 కానీ ఆడ తగ్గిపోతూనే ఉంటాయి అనమాట. తగ్గిపోయినా నేను ఏం ఫరక్ కాలే, నా చేసే ప్రయత్నం నేను చేస్తున్నా. ఇంకొక స్టెప్ వచ్చేసి అవర్స్ 3000 వచ్చింది, 4000 వచ్చింది కదా. నా పరిస్థితి ఎట్లా ఉంది తెలుసా? 1 year కంప్లీట్ అయిపోయింది నాది. ఛానల్ పెట్టి 1 year కంప్లీట్ అయిపోయింది. పరిస్థితి ఎట్లా ఉంది తెలుసా? 3000కి ఏమో ఇక్కడ వరకు వచ్చిన, ఇక్కడ వరకు. 4000కి ఏమో ఇంత దూరంలో ఉన్నా. నోటి దగ్గర పెట్టుకున్న ముద్దని గద్దొచ్చెత్తుక వినట్టుగా ఉంది అనమాట పరిస్థితి. నేను ఇప్పుడు నాది వైరల్ అయితేనేమో నేను ఆటోమేటిక్గా 1 vlog లో 2 vlogs లో నేను వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకోగలుగుతా. కానీ మనకి వ్యూస్ రావట్లేవు కదా. వచ్చిన వ్యూస్ సంతోషపడాలి కానీ రావట్లేవని నిరాశ పడొద్దు కదా. వచ్చిన వ్యూస్ నాకు ఓకే, నేను ఈ మధ్య నేను రెగ్యులర్గా చేస్తున్నాను. 1 week నుంచి నాకు అర్థమైంది అనమాట. అరే ఇట్లా ఉంటుందా, ఈ ప్రాసెస్ ఇట్లా ఉంటుందా. షార్ట్స్ కి సబ్స్క్రైబర్స్ ఓకే, కానీ వాచ్ అవర్స్ కూడా చూసుకోండి మీరు. వాచ్ అవర్స్ కంప్లీట్ కావాలని మనం కంపల్సరీ వ్లాగ్స్ చేయాలన్నమాట. వ్లాగ్స్ చేసినా మనకి వాచ్ అవర్స్ కంప్లీట్ అవుతాయి. కాకపోతే మనకి అదృష్టం ఉంటే 1 vlog లో 2 vlog లోనే ఎక్కేస్తాం. అదృష్టం లేకపోతే నాలాగా మధ్యలోనే ఉంటాం అనమాట. 1 year కాకపోతే ఈ పాటికి నేను 3000 కంప్లీట్ అయిపోయి ఆల్మోస్ట్ 4000 కూడా కంప్లీట్ దగ్గరికి వస్తుంది. కానీ రోజు కట్ అయిపోతాయి అవర్స్. నువ్వు మార్నింగ్ చూడు, ఈవినింగ్ కల్లా కట్ అయిపోతాయి. గంట కట్ అవుతాయి, 2 గంటలు కట్ అవుతాయి, 3 గంటలు కట్ అవుతాయి. లాస్ట్ ఇయర్ మనం ఈ డేలో ఈ రోజున ఎంత సంపాదించుకున్నామో అదంతా ఈ రోజు పోతుంది. కొన్ని వ్లాగ్స్ మంచిగానే పోయినాయి, అవన్నీ ఈ రోజు పోతుంది నాకు. ఇప్పుడు నా పరిస్థితి ఎట్లా ఉందంటే, వ్లాగ్ వైరల్ అయితేనే నేను సక్సెస్ అవుతా, వైరల్ కాకపోతే నేను సక్సెస్ కాలేను. ఇప్పుడు నా పరిస్థితి అట్లా ఉందనమాట. దగ్గరికి వచ్చిందనమాట. ఆ 3000 ఎలిజిబుల్ అయినా నాకు హ్యాపీ కదా. అంత అయిందంటే, ఆ లైన్ మొత్తం నిండిందంటే నాకు ఎంత హ్యాపీ. నోటి దగ్గరకు వచ్చిందని గద్దొచ్చేతుకోబోతున్నారు. ప్రతిరోజు ఇదే పరిస్థితి. ఆ అవర్స్ రోజు తగ్గిపోతుంటే మైండ్ ఎంత డిస్టర్బెన్స్ అవుతుందో. కష్టపడి సంపాదించుకుంటున్నాం కదా, కష్టపడి వ్లాగులు చేస్తున్నాం కదా, అవర్స్ తగ్గిపోతుంటే మస్తు బాధ అనిపిస్తుంది అనమాట. నాలాగా అట్లా ఎవరు చేయకండి, నాలాగా మిస్టేక్స్ చేయకండి. ఇంకా మనీ అంటారా, నాకు అది మానిటైజేషన్ అయితేనే మనీ వస్తుంది. ఇప్పటివరకు నాకు ఎటువంటి ఏమీ లేదు. ఆ ఓన్ కంటెంట్ తోని నేనైతే వ్లాగ్స్ చేసుకుంటూ షార్ట్స్ చేసుకుంటూ నేనైతే వస్తున్నాను. వ్యూస్ రావట్లేవు కదా అని వెనకాడికైతే వెయ్యను, ప్రయత్నిస్తాను. నాకు ఓపిక, నాకు ఇంట్రెస్ట్ ఉన్నంత వరకు అయితే నేనైతే ప్రయత్నిస్తాను కూడా. ఇంకా చాలా మంది వ్యూస్ రావట్లేవు ఎట్లా ఏంది అని మామూలుగా కొంతమంది కామెంట్స్ లో చదువుతాను అనమాట. వ్యూస్ వచ్చినా రాకపోయినా మనం ఒక జాబ్ లో జాయిన్ అయినప్పుడు ఆ జాబ్ ని కంప్లీట్ గా ఫిలప్ చేయాలి. కానీ అది జాబ్ సరిగా ఇది కావట్లేదు, కష్టంగా ఉంది అని వెనక పోలేం కదా. అది కష్టం ఉన్నా నష్టంగా ఉన్నా మనం అది చెయ్యాలన్నమాట. అది చేస్తేనే మనం సక్సెస్ అవుతాము, చేయకుండానే మనం అక్కడే కూర్చోలేము కదా. అందుకే చాలా మందికి ఆ షార్ట్స్ వల్ల సబ్స్క్రైబర్స్ వస్తున్నారని చాలా మంది షార్ట్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, కానీ వ్లాగ్ మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట. నేను కొన్ని ఛానల్స్ కూడా చూస్తుంటాను, షార్ట్స్ ఎక్కువ ఉంటాయి, వ్లాగ్స్ తక్కువగా ఉంటాయి. మనకి యూట్యూబ్ సక్సెస్ఫుల్ కావాలన్నా, మానిటైజేషన్ కావాలన్నా, మనీ రావాలన్నా వ్లాగ్స్ ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. వ్లాగ్స్ ఎంత చేసుకుంటే అంత మానిటైజేషన్ అయిపోయి మనకి తొందరగా మనీ రానికి అవకాశం ఉంటుంది. షార్ట్స్ ద్వారా కూడా మనీ వస్తుంది, కానీ అది 3 months లోనే ఫిలప్ చేయాలి. 3 months లో ఫిలప్ చేయకపోతే ఇప్పుడు నా పరిస్థితి అయినట్టుగానే రోజు వ్యూస్ నేను చేస్తూనే ఉంటాయి, తగ్గిపోతూనే ఉంటాయి. అయితే ప్రయత్నిస్తాను, చేస్తాను. మీరు మాత్రం అట్లా చేయకండి. కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళైనా సరే, 1 year లోపు ఉన్న వాళ్ళైనా సరే, కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళైనా సరే, మీరు ఒక పేపర్ తీసుకొని, ఈ వీక్ ఉంది కదా, నేను ఈ మధ్య అట్లనే చేస్తున్నాను. ఇప్పుడు ఈ వీక్ ఉంది కదా, ఈ వీక్ లో డైలీ ఈ రోజు నా వ్లాగ్ ఏంది,
అది 5 మినిట్సా, 6 మినిట్సా, 8 మినిట్సా, 10 మినిట్సా కాదు. ఈ రోజు ఈ వ్లాగ్ చేయాలి అనుకుంటున్నానని ఒక పేపర్లో రాసి పెట్టుకోండి. ఆ వ్లాగ్ని కంపల్సరీ షేర్ చేసేసేయండి. అది ఎంత టైం పట్టినా, ఎంత రిస్క్ ఉన్నా, ఏదున్నా రెగ్యులర్గా వ్లాగ్ మాత్రం షేర్ చేయండి అని నా సలహా నేనైతే చెప్తున్నాను. ఎందుకంటే నేను ఫేస్ చేస్తున్నాను కదా, నాకు ఆ వాచ్ అవర్స్ కట్ అయిపోతుంటే చెప్తలేను. చెప్పాలంటే అది ప్రాణం ఇట్లా కలకల అనిపిస్తుంది అనమాట. నిజంగా గద్దొచ్చి కోడిపిల్లని ఎత్తుకపోయినట్టుగానే ఉంది. అట్లనే ఉందన్నమాట. అది ఖచ్చితంగా తగ్గిపోతాయి. నేను కొంతమంది టెక్చరల్స్ వాళ్ళు చెప్తుంటే అసలు ఉంటుందా అట్లా అని అనుకున్నాను, కానీ కంపల్సరీ వాచ్ అవర్స్ తగ్గిపోతున్నాయి. రెగ్యులర్ గా తగ్గిపోతున్నాయి. ఈ రోజు నాది త్రీ అవర్స్ తగ్గింది. రేపు ఎంత తగ్గుతో ఎంత ఇదైతే తెలియదు, కానీ ఈ రోజు నేను 3 అవర్స్ సంపాదించుకున్నానా? లేదు కదా. 1 అవర్ 2 అవర్స్ సంపాదించుకోవచ్చు. అదైనా గ్రేటే కదా నాకు. అట్లా అట్లా ఆలోచించుకొని అయితే నేనైతే వ్లాగ్స్ అయితే చేస్తున్నాను. నేను చేసిన మిస్టేక్స్ అయితే ఇట్లా ఉన్నాయన్నమాట. మీరు నాలా మిస్టేక్స్ చేయకండి. షార్ట్స్ మీద ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వ్లాగ్స్ మీద కూడా అంతే ఇంట్రెస్ట్ చూపించి వ్లాగ్స్ అప్లోడ్ చేసుకోండి. వ్యూస్ ఎంత అని ఆలోచించకుండా కంపల్సరీ అప్లోడ్ చేయండి. మనకి గంట కానీ 2 గంటలు కానీ గంట ముఖ్యం. సక్సెస్ లేకపోతే గంట ముఖ్యం కదా. గంట మనకి యాడ్ అవుతుంది. 1 ఇయర్ దాటిందంటే అవి వాచ్ అవర్స్ కట్ అయిపోతూనే ఉంటాయి అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో 1 ఇయర్ లోపు సక్సెస్ కాండి. నాకు తెలిసిన కొన్ని ముచ్చట్లయితే షేర్ చేసుకున్నాను. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బై బై.